అవసరమైతే ఎవరి కాళ్ళైనా పట్టుకుంటా అని అసలు ఫ్రంట్ లో ఇంజన్ లేకుండా నడిచే ఎలాంటి విదేశీ టెక్నాలజీ వాడకుండా తయారు చేసిన వందే భారత్ ట్రైన్ రూపకర్త సుధాంశు మణి పడిన కష్టం గురించి మీకు తెలుసా? అది 2016 స్పెయిన్ కి చెందిన టోల్గో కంపెనీ ఒక్కొక్క సెమీ హైస్పీడ్ ట్రైన్ కి 250 కోట్లకి చేస్తామని మన ఇండియాకి చెప్పింది. సొంత దేశం డబ్బు ఇలా పరాయి దేశంకి వెళ్తుంటే సుధాంశు మణి దీన్ని చూసి తట్టుకోలేకపోయాడు. అప్పటి రైల్వే బోర్డు చైర్మన్ అయిన ఏకే మిట్టల్ గారిని కలిసి 2 ట్రైన్లు తయారు చేయడానికి సరిపోయేంత బడ్జెట్ ఇవ్వండి చాలు, మీకు ఒక కొత్త ఇన్వెన్షన్ మీ ముందు ఉంచుతా అని, మీరు ఒప్పుకునే వరకు మీ కాళ్ళని పట్టుకునైనా బ్రతుములాడతా అని చెప్పడంతో సరే అని ఈ ప్రాజెక్టుకి 100 కోట్లు కేటాయించారు మిట్టల్ గారు. పవర్ఫుల్ ఇంజనీర్స్ ఉన్న ఒక టీంతో కేవలం 18 నెలల్లో ఎలాంటి విదేశీ టెక్నాలజీ వాడకుండా సొంత సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ తో ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ మరియు వైఫై లాంటి అడ్వాన్స్ ఫీచర్లతో 16 కోచెస్ కలిగిన ఈ ట్రైన్ ని కేవలం 106 కోట్లకు తయారు చేసి ఇండియా టెక్నాలజీలో ఎంత చీప్ అండ్ పవర్ఫుల్ నిరూపించారు మన సుధాంశు మణి గారు. ఇలాంటి గొప్ప భారతీయుల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.